రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 12వ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది. రేపు కడపలో మహానాడు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయితే పాత హామీలు ఎలా ఉన్నా కొత్త కానుకలు ఏమైనా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడతారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఏమిటంటే ఇంటి పన్ను, ఆస్తి పన్ను. ఇప్పటికి పెంచిందే కాదు, మళ్ళీ పెంచడానికి ఇంటింటికి కొలతలు తీసుకోవటం ప్రారంభించారు. సుమారుగా 784 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో భారం పడబోతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల మీద 35% ఇంటి పన్నులు ఒక్క సంవత్సరంలోనే పెరుగుతాయి. అయితే వాళ్ళ లక్ష్యం 784 కోట్లు, కానీ అది 1500 కోట్ల రూపాయలకి చేరినా ఆశ్చర్యం లేదు. మేము అడుగుతున్నాం, సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అత్యధిక భాగం అమలు జరగల. బాధుడే ఉండదు అని ఆ రోజు హామీ ఇచ్చారు. ఒకవైపున విద్యుత్ బాధుడు, ఇప్పుడు పట్టణాల్లో ఇంటి పన్నుల బాధుడు. అంటే ఇప్పుడు ఇది ఉమ్మడి బాధుడు, కూటమి బాధుడు. గతంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ దారిలోనే ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఆనాడు ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే వాళ్ళు లొంగిపోయి పన్నులు పెంచారు. ఇది కూటమి ప్రభుత్వమే కాబట్టి అడ్డగోలుగా పన్నుల భారాలు వేస్తా ఉన్నారు. గతంలోనే ఆస్తి విలువను బట్టి, క్యాపిటల్ వాల్యూని బట్టి పన్ను వేసే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం చట్టం మార్చేశారు. అలాగే 198వ నెంబర్ జీవో విడుదల చేసి పన్నులు పెంచారు. దాదాపుగా గత ప్రభుత్వంలో 4 ఏళ్లలో 948 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో భారం పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పన్నులు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇంటి పన్నుల విధానాన్ని మేము సమీక్షిస్తాం, భారం లేకుండా చూస్తాం, భారాలు తగ్గిస్తామని మాట చెప్పారు. కానీ ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారు. గత 5 ఏళ్లలో 948 కోట్ల రూపాయల భారం ఎక్కువని ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దించేశారు. మేము ఉపశమనం ఊరట కలిగిస్తామని చెప్పి ఒక్క సంవత్సరంలో 784 కోట్ల నుండి 1500 కోట్ల రూపాయలు ఇంటి పన్నుల పేరుతో పట్టణ ప్రజల మీద సుమారుగా 40,22,000 అసెస్మెంట్లు, అంటే ఇళ్లున్నాయి. 1,50,00,000 పైగా జనం పట్టణాల్లో నివసిస్తున్నారు. వీళ్ళందరి మీద ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడుతుంది. ఇంటి యజమానుల మీదే ఇంటి పన్ను పెరిగితే భారం పడదు. ఇంటి యజమానులు అద్దెదారుల మీద దీన్ని మళ్లిస్తారు. కాబట్టి సొంత యజమానుల మీదే కాకుండా అద్దెదారుల మీద కూడా ఈ భారం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి కొలతలు వేయటం ప్రారంభించారు. ఈ సంవత్సరం జూన్ 14వ తారీఖున మున్సిపల్ శాఖ ఒక మెమో ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఈ మెమో ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వము, మున్సిపల్ శాఖ మంత్రి గారు సమీక్ష చేసి
మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కొలతలు ప్రారంభమైనాయి. కొలతలు కొలిస్తే ఏమిటని అనుకోవచ్చు. కొలతలు కొలవటం అనేది ఇంటి పన్నులు పెంచడానికి చేస్తున్న ప్రయత్నం. అలాగే ఏ మున్సిపాలిటీలో 123 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి రాష్ట్రంలో. వీటిలో 20% తగ్గకుండా కొలతల ద్వారా పన్ను పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టము జీవోల ప్రకారం 15% ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి పన్ను పెరిగిపోయింది. గత సంవత్సరం 15% పెంచారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెంచారు. ఆ 15%కి ఇప్పుడు కొలత ద్వారా ఇంకో 20% తగ్గకుండా మినిమం 20%, మ్యాక్సిమం ఎంత అవుతుందో తెలియదు. ఈ కొలతల రూపంలో చేస్తున్నదేంటి? పన్ను లేని వాటి మేము పన్నేస్తామంటున్నారు. పన్ను లేని ఇళ్ళకి పన్నేస్తే అభ్యంతరం లేదు, కానీ పన్ను లేని కొత్తగా కట్టిన ఇల్లు కొలతలు వేయటం కాదు, ప్రతి ఇల్లు కొలతలు వేస్తున్నారు. కొలతలు వేయటం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది అంటే దొడ్డిదారిన మోసపూరితంగా ప్రజల కళ్ళు గప్పి ఇంటి పన్నులని అడ్డగోలుగా పెంచడం. దీంతో పాటు ఈ భారం పేద మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ ఉండబోతా ఉంది. ఏ ఇంటికైనా ప్లాన్ లేకపోయినా, ప్లాన్ తీసుకుని ఒక గది అదనంగా కట్టినా, ఒక రేకుల్ షెడ్ అదనంగా వేసినా, దీనంతటినీ అనధికార కట్టడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద గుర్తించి 25% నుండి 100% పెనాల్టీ. ఇంటి పన్ను పెంచడమే కాకుండా 100% ఆ కాలువ కట్ట మీదో, ఏ కొండ ప్రాంతంలోనో, ఏ కరకట్ట మీదో, ఏ ప్రభుత్వ స్థలంలోనో దశాబ్దాల నుంచి ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తాం జీవో నెంబర్ 30 ద్వారా అని మాట చెప్పి ఆ పట్టాలైతే రాలా, కానీ అదంతా ఆక్రమణ ఇల్లు కింద వాళ్ళ ముద్ర వేసి, అనధికార కట్టడం కింద వాళ్ళ ముద్ర వేసి వాళ్ళందరికీ 100% పెనాల్టీ పెరుగుతుంది. అంటే పెరిగే 35 కాకుండా మళ్ళీ అదనంగా 100. అలాగే పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, చిన్న చిన్న వాటికి ప్లాన్లు ఉండవు, ఏనాడో కట్టిన వాటికి ప్లాన్లు ఉండవు. ఇప్పుడు ప్లాన్ లేదని వాళ్ళని శిక్షించడం ఏంటి? అంటే ప్రభుత్వం ప్రజలని దొంగల్లాగా ముద్ర వేసి, ఏనాటి నుంచో ఉన్న ఇళ్ళని అనధికార కట్టడాలు ముద్ర వేసి వాళ్ళని బెదిరించడానికి, ఆదాయం గడించుకుని ఖజానా నింపుకోవడానికి ఈ 100% వరకు పెనాల్టీ విధిస్తా ఉన్నారు. ఇది పూర్తిగా నమ్మక ద్రోహం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు మున్సిపాలిటీలు అన్నిట్లో కూడా మంత్రి నారాయణ గారు పట్టణాల అభివృద్ధి మర్చిపోయారు. ఆయన ఈ వేసవి కాలంలో ఎన్టీఆర్ జిల్లాతో సహా చాలా జిల్లాల్లో 3 రోజులకి, వారం రోజులకి ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. దీన్ని దృష్టి ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, నందిగామ, జగ్గపేటతో సహా ఇంకా చాలా చోట్ల అదే పరిస్థితి. చిన్నపాటి వర్షాలు వస్తే నగరాలు, పట్టణాలు మునిగిపోతా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మీడియా అనేక వార్తలు వస్తున్నాయి. వేసవికాలంలో మనుషులు బాధపడుతున్నారు ఎండకి, కానీ దోమలు మాత్రం చెండాడుకు తింటా ఉన్నాయి. ఒకవైపున కరోనా హెచ్చరికలు ప్రభుత్వమే చేస్తా ఉంది, జాగ్రత్తలు పడమంటున్నారు. ఎక్కడ చెత్త అక్కడ పెరిగిపోయింది. ఇటీవలే ఆటోనగర్లో, విజయవాడలో రోజుల తరబడి చెత్త పెరిగిపోతే పట్టించుకున్న దిక్కు లేదు. చెత్త పన్ను అయితే రద్దయింది, చెత్త మాత్రమే ఎత్తట్లా. మరి ఇటువంటి స్థితిలో పట్టణాలలో సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టాల్సిన ఈ ప్రభుత్వం దాన్ని వదిలేశారు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద, ఆగమేఘాల మీద జూన్ 15వ తారీఖు నాటికి రాష్ట్రంలో ఉన్న 40 లక్షల ఇళ్లకి కొలతలు పూర్తయిపోవాలి, ట్యాక్సులు పెంచేయాలి. దీనికి
ప్రభుత్వం ఇచ్చిన మెమో ఇది. ఈ మెమోలో వారు పేర్కొన్నారు. అలాగే ఈ కొలతలు వేయడంతో పాటుగా ఏ మున్సిపాలిటీలో ఎంత పెంచాలి ఈ ఆదేశాలు కూడా ఇచ్చారు. ఒక్క విజయవాడ నగరంలో దాదాపు 40 కోట్ల రూపాయలు, ఇప్పుడున్నటువంటి 200 కోట్ల రూపాయలు ఈ రోజు ఉన్నటువంటి దీని మీద పన్నులు పెంచడానికి కావలసిన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి మున్సిపాలిటీకి విజయవాడలో దాదాపు 40 కోట్ల రూపాయలు, అలాగే విశాఖపట్నంతో అత్యధికంగా రాష్ట్రంలోనే ఈరోజు పన్ను పెంచడానికి కావలసినటువంటి ఆర్డర్లన్నీ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. 112 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పుడు అదనంగా పెంచి 15% పెంచినవి కాకుండా చిన్న మున్సిపాలిటీ అయినా పెద్ద మున్సిపాలిటీ అయినా వీటిని ఆదేశాలు ఇచ్చారు. ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలని జూన్ 15వ తారీఖు నాటికి అందరికీ కొలతలు వేసి మార్పులు చేర్పులు చేసి పన్నులు పెంచకపోతే మున్సిపల్ కమిషనర్లు మీరే బాధ్యులని వాళ్ళకి హెచ్చరిస్తూ ఒక ఆదేశం కూడా ఇవ్వటం జరిగింది. అదే కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు మేయర్లు, చైర్మన్లు ఫిరాయింపులు చేసి క్యాంపులు పెట్టి వాళ్ళకి అధికారం ఎలా కైవసం చేసుకోవాలో రాష్ట్రం అంతా చూస్తాం. దీని మీద దృష్టి ఉంది, సౌకర్యాల మీద లేదు. పన్నులు పెంచడంలో ఆగమేఘాల మీద ఉన్నాయి. ఒక్క మంచి ఇంటి పన్నులే కాదు, ఇప్పటికే మంచినీళ్ల ఛార్జీలు రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 65 కోట్ల రూపాయలు మంచినీళ్ళ ఛార్జీలు పెరిగినాయి. డ్రైనేజీ ఛార్జీలు పెరిగినాయి. ఇప్పుడు ఇంటి పన్నులు గత 5 ఏళ్లలో 80% పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 948 కోట్ల రూపాయలు. దీని నుంచి ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా ఈ రకంగా పన్నులు పెంచడం సరైన పద్ధతి కాదు. వచ్చే సంవత్సరం మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఎన్నికలు జరగాలి. మీరు గనక ఈ ఇంటి పన్నుల పెంపు ఆపకపోతే రేపు జరగబోయే సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆస్తి పన్ను, ఆస్తి విలువ ఆధారిత పన్ను, ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజ్ ఛార్జీల పన్నుల పెంపు ఇదే రేపు ప్రజా ఎజెండాగా మారుతుంది. ఇదే కాదు, సామాన్యుల మీద పన్నులు పెంచుతున్నారు. ఏమంటే ఆదాయం లేదని. అదాని గంగవరం పోర్టు అదాని చేతిలో ఉంటే దానికి మొత్తం ట్యాక్స్ రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి స్టార్ హోటళ్లు 800 కోట్ల రూపాయలతో పెట్టేటువంటి ఒక స్టార్ హోటల్కి ట్యాక్సులన్నీ రద్దు చేస్తూ ముందు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలు కొత్తగా పెట్టేటువంటి బిల్డింగ్లన్నింటికి ట్యాక్సులు రద్దు చేస్తున్నారు, 100 కోట్ల రూపాయలు. కానీ సామాన్యులకు మాత్రం ఈ ట్యాక్సులు విపరీతంగా వేస్తున్నారు. అందుకే మేము మధ్యలో మంత్రి గారిని కలిసి 15% పన్ను పెంచారు, తగ్గించమంటే మీరు ఎన్నికల హామీ ఇచ్చారని కూడా చెప్పాం. తగ్గించకపోగా ఇప్పుడు మళ్ళీ అదనంగా 20% పన్నులు పెంచుతున్నారు. అందుకే మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆస్తి విలువ ఆధారంగా వేసే ఇంటి పన్ను విధానం రద్దు చేయాలి, 15% పెంచిన పన్నుని తగ్గించాలి. అలాగే ఇప్పుడు ఇంటింటికి తిరిగి జరుపుతున్న సర్వే, పన్నుల పెంపు కోసం జరుగుతున్న ఈ సర్వేని రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆపాలని డిమాండ్ చేస్తాం. అలాగే అనధికార కట్టడాల పేరుతో 25% నుండి 100% పెనాల్టీ వేసే నిబంధనని తొలగించాలి. ఇప్పటికైనా మున్సిపాలిటీలకి రావాల్సిన నిధులు మళ్లించేశారు గతంలో. ఇవాళ ఆ మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయండి. మంచినీరు, డ్రైనేజీ, దోమల నిర్మూలన, ప్రజారోగ్యం ఇటువంటి సౌకర్యాల మీద దృష్టి పెట్టండి. మేము కోరుతున్నాం, రేపు మహానాడు జరగబోతా ఉంది.
తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు చాలా సమస్యలు మాట్లాడుతున్నారు మహానాడులో. మీ సొంత సమస్యలు మాట్లాడుకొని తప్పలేదు. కానీ ఈ పన్నుల పెంపు భారాన్ని ఒకవైపున ఆస్తి పన్ను, ఇంకో వైపున విద్యుత్ ఛార్జీలు, ఇప్పటికే కరెంటు ఛార్జీలు 15,485 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో పెంచారు. ఇప్పుడు ఇంటి పన్ను దాదాపు 1,500 కోట్ల రూపాయలు పెంచుతున్నారు, పెంచబోతున్నారు. వీటి మీద మీ అధిష్టాన వర్గాన్ని అడగండి. మీరు ఇంటి పన్నులు తగ్గించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలు, అసోసియేషన్లు అందరినీ కలుపుకొని ఉమ్మడి ఉద్యమం చేయటానికి కూడా మేము వెనకాడము. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. విజయవాడ నగరంలో 40 కోట్ల రూపాయలు దీనివల్ల పన్ను పెరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడతో కలిపి 43 కోట్ల 20 లక్షల రూపాయలు. కృష్ణా జిల్లాలో 11 కోట్ల 74 లక్షలు. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కటే 54 కోట్ల 94 లక్షల రూపాయలు ఇంటి పన్నులు దీని ద్వారా పెరగబోతున్నాయి. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన చేస్తాం. విజయవాడలోను, ఈ ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలకు కూడా, పట్టణ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీటి మీద తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఆందోళనకు సిద్ధం కండి అని మేము సిపిఎం పార్టీగా ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.